నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులోని ప్రసిద్ధ చెందిన మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహావృక్షం తిరిగి సందర్శకులకు కనువిందు చేయనుంది. పిల్లల మర్రి సందర్శనపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని అధికారులు ఎత్తివేశారు. సందర్శకులను అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ ఇటీవలే ప్రకటించింది. పిల్లమర్రి వృక్షం 2018లో నిర్జీవంగా మారింది. అప్పటి నుంచి దాన్ని కాపాడేందుకు అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దాదాపు 6.5 ఏళ్ల తర్వాత పిల్లమర్రి కొత్త పుంతలు తొక్కుతూ సందర్శకులకు రమ్మంటూ పిలుస్తోంది. దీంతో 2018 నుంచి పిల్లమర్రి సందర్శనపై విధించిన నిషేధాన్ని వచ్చే వారం నుంచి ఎత్తివేసి సందర్శకులను అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని, చెట్టును ఎవరైనా ముట్టుకుంటే 5,000 జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఇందుకోసం గార్డులను కూడా నియమించామని తెలిపింది. ఇక అలాగే పరిసర ప్రాంతాన్ని సుమారు 50 లక్షలతో అభివృద్ధి చేశామని అన్నారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు పార్కు, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, ఆర్వీ ప్లాంట్ ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. పిల్లమర్రిలో భాగమైన మహావృక్షం 4 ఎకరాల్లో విస్తీర్ణించి ఉంది. ఇక దాని రెమ్మలు నేలను తాకినట్లయితే అవి కూడా చెట్లుగా మారతాయి. ఇక అయితే గతంలో ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో కొందరు మహావృక్షం కొమ్మలను ఎక్కి వాటి మీదే పేర్లు చెక్కడం, చిన్న చిన్న ఊడలను తుంచడం వంటివి చేస్తూ వచ్చారు. ఇక దీంతో మహావృక్షానికి చీడ ఆవహించింది. దీని ఫలితంగా కొమ్మలు, ఊడలు ఊడిపోతూ చెదలు కూడా తోడవడంతో చెట్టు ఎండిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. ఇక ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్ నుంచి పిల్లమర్రిని సందర్శించేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ మహావృక్షాన్ని సంరక్షించే బాధ్యతను పర్యాటక శాఖ నుంచి మహబూబ్ నగర్ అటవీ శాఖకు అప్పగించారు. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ కు మహావృక్షం సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. తొలుత చెదపురుగుల నివారణపై అటవీ సిబ్బంది దృష్టి సారించింది. మహావృక్షానికి సెలైన్ బాటిళ్ల ద్వారా క్రిమి సంహారక మందులను ఎక్కించారు. కొన్ని నెలల పాటు ఈ చికిత్స అందించిన తర్వాత ప్రభావితమైన కొమ్మలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత మహావృక్షం నుంచి చిన్నపాటి ఊడలు రావడంతో ఆ ఊడలు బలంగా దిగేందుకు 2 అడుగులు 10 అంగుళాల పైపులను ఏర్పాటు చేశారు. ఆ పైపు ద్వారా నీరు భూమిలోకి వెళ్లేలా చేశారు. పొదుగులకు సూర్యరశ్మి వచ్చేలా పైపులకు రంధ్రాలు కూడా చేశారు. సుమారు 3.5 ఏళ్లుగా మొక్కలకు ఎరువులు, మందులు వేయడంతో అవి బలంగా పెరిగాయి. పైపులను పగలగొట్టి భూమిలోకి చొచ్చుకుపోయి మహావృక్షాన్ని ఆదుకున్నారు. అలాగే ఈదురుగాలులు, భారీ వర్షాలకు పిల్లమర్రి చెట్టు దెబ్బతినకుండా మధ్యలో ఉన్న పెద్ద పెద్ద కొమ్మలకు సపోర్టుగా 2.5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల నుంచి 20 అంగుళాల ఎత్తులో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. చెట్టు బలంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఎరువులు వేశారు. అధికారులు కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పాలమూరును టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లమలలో పర్యటించారు. అభివృద్ధి పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.